కడపలో ఈడీ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి నిందితులకు సంబంధించి ఈరోజు పులివెందులలో ఈడీ అధికారుల బృందాలు రంగప్రవేశం చేశాయి. 7.5 సంవత్సరం తర్వాత ఈడీ మొట్టమొదటిసారిగా పులివెందులు ఈ కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. సో ఈరోజు పులివెందుల్లో ఈరోజు ఉదయమే ఈడీ బృందాలు ఇక్కడ రంగప్రవేశం చేసి నిందితులు ఎవరైతే ఉన్నారో వారి నివాసాల్లో వరుసగా మొత్తం సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో అటు హైదరాబాద్ నివాసంలో జరిగింది, ఇటు పులివెందులో ఉన్న నివాసంలో కూడా జరిగింది. అవినాష్తో పాటు సునీలు, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, ఇంకొకరు ఎరగంగిరెడ్డి. సో వీరు నలుగురితో పాటు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఈ కేసులో కీలక సాక్షి అయిన దస్తగిరి ఇంట్లో కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ నిందితుల్లో అసలు ఈ ఈడీ సోదాల్లో ఏం జరిగింది, ఏం అడిగారు, వాళ్ళ ప్రధాన పాత్ర అసలు ఈరోజు ప్రతి ఇంట్లో ఏం చేశారు, మొత్తం ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం నిందితుల్లో ఒకరైన సునీల్ మన దగ్గర ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో ఎంతసేపు ఉన్నారు ఈడీ అధికారుల బృందం, ఏం జరిగింది, ఏం అడిగారు అనేది ఆయన మాటలో విందాం. సో సునీల్ గారు చెప్పండి, ఈడీ ఎంతసేపు ఉన్నారు, ఇప్పుడు వచ్చారు, ఏం అడిగారు? అన్న సుమారుగా 4 గంటలు ఉంటే 5 గంటల వరకు ఉన్నారు. తెల్లవారుజామున 6 గంటల నుండి 11 వరకు, సుమారుగా 11 గంటల వరకు ఉన్నారు. నేను కొంచెం ఫంక్షన్ ఉంటే బయటికి వెళ్ళాను. అయితే 5 గంటల నుండి మొత్తం సచ్ వారెంట్తో ఈడీ వాళ్ళు, ఈడీ ఆఫీసర్స్ వచ్చి సచ్ వారెంట్తో ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళారని చెప్పి నాకు తెలిసిందన్న. ఇంటికి వచ్చి ఇప్పుడే వచ్చాను. తర్వాత మీరు వచ్చారు, ప్రతి క్షుణ్ణంగా పరిశీలించారంట. సునీల్ యాదవ్ ఇల్లు ఇది అని ఈడీ వాళ్ళు ఆశ్చర్యపోయారని నేను విన్నానన్న. అదన్నా ఏమేమి అడిగారు అంటే సునీల్ యాదవ్ జైలు పోకముందు ఏంటి వ్యవహార శైలి, జైలు నుండి వచ్చిన తర్వాత వ్యవహార శైలి ఏంటి అని వాళ్ళే అడిగారంట. దానికి తగ్గట్టు సాక్ష్యాధారాలు కూడా నా ఇంట్లో వాళ్ళు, నా తల్లి అయితేనేమి, నా కుటుంబ సభ్యులు అయితేనేమి మొత్తం ప్రతి ప్రొడ్యూస్ చేసిన దాని పరంగా పంచనామా ఇచ్చి వెళ్ళారంట. మళ్ళీ కూడా వచ్చి నేను గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా, సిబి వాళ్ళకైనా ఈడీ వాళ్ళకైనా ప్రతి దానికి స్పందిస్తా, ప్రతిదానికి సానుకూలంగా సహకరిస్తా అని చెప్తున్నాను. ఈ డాక్యుమెంట్కి సంబంధించి, ఆస్తులకు సంబంధించి ఇంకా ఏమేమి అడిగారు, ఏమున్నాయి ఇప్పుడు హత్యకు సంబంధించి కానీ, ఇంకా ఏమైనా ఈ ఆస్తులకు సంబంధించి కానీ, సంపాదన కానీ, మీ ఇన్కమ్ సోర్సెస్ గురించి కానీ ఏమేమి అడిగారు? అన్న ఇన్కమ్ సోర్స్ గురించి అంటే నేను బయటకు వచ్చినప్పటి నుండి ఈ కేసు ద్వారా నష్టపోయిన వ్యక్తినే నేను. మొదటిగా A1 నుండి A8 వరకు, A6 అయినా, A5 అయినా, A3 అయినా, ఎవరైనా కానీ సార్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళే ఉంటారు అంతా. ఇక్కడ ఈ కేసు వల్ల నేను ఒకవేళ ఉంటే నేను దేనికైనా సిద్ధమని గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా. అన్యాయంగా నా వయసు అప్పుడు 24 సంవత్సరాలు, 23 సంవత్సరాలు, నేను ప్రతిదానికి సహకరించా. సరే, కోర్టులో కూడా సహకరించాను. కోర్టులో కూడా సానుకూలంగా నాకు ఎంక్వైరీ కావాలని సిబిఐ కోర్టులో కూడా మొరపెట్టుకున్న రోజులు ఎన్నో. కానీ దాని గురించి ఎవరైతే మాట్లాడరు, నాకు ఇంకా తదుపరి ఎంక్వైరీ కావాలి అనే ఆశతో ఉన్నా. అంటే ఆ తదుపరి ఎంక్వైరీస్తే నేను అక్విటల్ అవుతానేమోనో ఒక చిన్న ఆశ. ఎందుకంటే ఇది రాజకీయ కోణంలోకి జరుగుతున్న కేసు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈడీ అధికారులకైనా, సిబిఐ అధికారులకు అప్పుడు గతంలో నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోకోకుండా, అంటే అటు రాజకీయ నాయకుల దగ్గరైనా, ఇటు అధికారుల దగ్గరైనా, అధికారుల దగ్గరైనా కానీ ఎవరి దగ్గరైనా కూడా ₹1 ఒక పైసా పైసతో తీసుకోకోకుండా ఢిల్లీ ఎంక్వైరీలో కూడా 2.5 దగ్గర నుండి 3 నెలల వరకు ఎంక్వైరీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని నేను. ఇప్పుడు కూడా ఈడీ అధికారులకైనా ఏదైనా సహకరించడానికి నేను నిజాయితీగా చేస్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే జైలు నుండి వచ్చినప్పటి నుండి నేను ఒకటే మాట చెప్తున్నా, ప్రతిదానికి నేను సహకరిస్తా, నేను బయటపడాలి అని చెప్తున్నా. సుమారుగా 5 గంటల పాటు నా ఇంట్లో ఎంక్వైరీ విచారణ చేశారు. దానికి ప్రతికూలంగా వాళ్ళు సాటిస్ఫై అయ్యారో లేదని మా వాళ్ళు సాటిస్ఫై అయ్యారో నాకు తెలియదు. కానీ మొత్తానికి ఇండ్లు చూసి ఆశ్చర్యపోయారని అయితే విన్నాను. ఈడీ అధికారులైనా, వాళ్ళతో వచ్చినటువంటి అధికారులైనా నా కుటుంబ సభ్యులను చూసి ఆశ్చర్యపోయారని అయితే విన్నా. మిగిలిన వారు కొందరు ఎంక్వైరీ చేశారు, కొందరు ఎంక్వైరీ చేయాల, కొన్ని ఇల్లు సోదాలు చేశారు, కొన్ని ఇల్లు సోదాలు చేయాల. అంటే నిందితుల్లో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఆస్తులు కానీ, పెట్రోల్ బంకులు కానీ, వాళ్ళ భూములు కానీ, వాళ్ళ వెహికల్లు కానీ, సార్ గారి ఆస్తులు కానీ, వెహికల్ కానీ, మళ్ళీ కూడా చెప్తున్నా, ఆస్తులు కానీ, వెహికల్లు కానీ, దానికి సంబంధించిన వివరాలు కానీ నాకు ఏమాత్రం తెలియదు అని నేను చెప్తున్నాను. నా పేరుతో ఉన్నట్టు ఏది రుజువు చేసినా నేను దేనికైనా సిద్ధమని చెప్తున్నాను. ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేసి
ఈ విచారించడంలో మీ ఉద్దేశం ఏంది? వాళ్ళు ఎందుకు ఇంత కాలానికి వచ్చారు? అంటే వాళ్ళు వచ్చిన దాని గురించి మాట్లాడదానికంటే ఆస్తులు కానీ మనీ లాండరింగ్ కానీ మామూలుగా ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని నేను విన్నాను. చదువుకున్నా కాబట్టి ఎంతో చదువుకున్నా కాబట్టి పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ యాక్ట్ కాబట్టి ఆస్తులు ఉన్న వాళ్ళ మీద పడితే బాగుంటుంది, కానీ మా లాంటి వాళ్ళ మీద వచ్చి 6:30కు వచ్చి పడితే ఆల్రెడీగా ఆయన గోడ ఎక్కిండు, నా తండ్రి గోడ ఎక్కిండు. ఈ కేసు వల్లే సునీత మేడం ఎంత కష్టపడిందో సునీత మేడం కూడా తెలుసుకోవాలి కొంచెం, ఎవరు ఏంది అనేది బయట పరిసరాల ప్రాంతాల్లో మేడం కూడా తెలుసు అని నేను అంటాను. మేడం కూడా ఎవరి తర్వాత ఎవరు ఏమి అనేది అమౌంట్ గురించి అయినా కానీ వ్యవహార శైలి గురించి కానీ ఇంకోటి నేను నష్టపోతున్నానే కానీ సుఖపడింది ఏం లేదు దీంట్లో. సరే నా మెయింటెనెన్స్ గురించి కొంతమంది అడిగారంట, దానికి తగ్గట్టు ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర. ఏంటి చేస్తున్నా ఏం చేస్తున్నా బయట ఏం చేస్తున్నా అనే విషయాలు తెలుసు. కొంతమంది నాకు స్పాన్సర్షిప్ చేస్తున్నారు, నా తోటి యాదవ్ సమాజ్ వర్గకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళు కానీ నాకు చేస్తున్నారు. దాని గురించి ఎవరేం మాట్లాడరు. సరే నా పైన 3 సార్లు దాడి చేశారు, దానిపైన చేయరు. సరే ఈడీ అన్నది ఓన్లీ మనీ లాండరింగ్ అనుకుందాం. నా దగ్గర ఏమున్నా కూడా రెడీ, ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నా, నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నా. గతంలో కోర్టుకే తెలియజేసా, ఈడీ కూడా నేను తెలియజేస్తా అంతే. ఓకే, ప్రధానంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీకు అడకపోవచ్చు, నాకు తెలిసిన ఉద్దేశం ఈ సుఫారీ విషయంలో వీళ్ళు ఎంక్వైరీ అనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీకు కూడా అందింది అనేది అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఒకవేళ సుపారే తీసుకున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ ఉదాహరణ నేను తీసుకోలేదు, నా బిడ్డ సాక్షిగా చెప్తున్నా, కాణిపాక వినాయక సాక్షి కూడా చెప్తాను, రెడీగా ఉన్నా సిద్ధంగా ఉన్నా. మిగతా వాళ్ళు ఏమైనా చేపిస్తారా మీరు కూడా సిద్ధంగా ఉండండి రావడానికి కూడా. నేనైతే చెప్తున్నా, ఒకవేళ నేను తీసుకుంటే నా పిల్లకు నా ముందర ఉండదు. నాకు 7 సంవత్సరాల తర్వాత బిడ్డ సాక్షి చెప్తున్నా, వివేకానందుడి హత్య కేసుకు కానీ ఆస్తులకు కానీ నాకు సంబంధం లేదు, నన్ను అన్యాయంగా ఇరికిచ్చారని మొట్టమొదటి నుండి చెప్తున్నా. గతంలో కూడా సిబిఐ వాళ్ళ మీద కేసు వేసే గోవాకి వెళ్ళా, దాన్ని కూడా పరారీ పెద్ద పెద్ద పేర్లు పెట్టి వేశారు, దాన్ని కూడా నేను లేదు. కొన్ని మీడియా ఛానల్ ఈ రోజు కూడా అదుపులోకి తీసుకున్నారు. అంటే ఆ పక్క వాళ్ళకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది, వాళ్ళ అత్తగారు ఉంటారు, నాకు అత్తగారు ఉంటారు, వాళ్ళు చచ్చిపోతే ఎవరికి కారణం ఉంటుంది. కొంచెం వాళ్ళు ఆలోచించి ఎవరైనా కానీ మీడియా పత్రికలైనా కానీ ఇంకోరు కొన్ని విషయాలు తెలియచేసుకొని వేయాలని ఆలోచిస్తున్నాను. ఓకే, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాను నేను. ఇప్పుడు ఈ కేసులో సునీత మేడం ఇప్పుడు మీకు తెలుసు దాదాపుగా ఇంకా పోరాడాలి. సో దీనికి కూడా మీరు ఒకసారి పెట్టడం జరిగింది, మాకు ఎంక్వైరీ కావాలి అని. దీనికి మీరు కట్టుబడి ఉన్నారా? అంటే సునీత మేడమే కాదు ఎంక్వైరీ కావాలని కోరుకున్నది, సునీల్ యాదవ్ కూడా కోరుకున్నాడు అనే విషయం మీరు గుర్తించాలన్నా. మీడియా వాళ్ళైనా చూసే జనాలైనా ఎవరైనా కానీ మిగతా నిందితులు A1 నుండి A7 వరకు A8లో నేను ఒక్కడిని, 2వ నిందితుడు నేను ఒక్కనే ఎంక్వైరీ అడిగాను, నయన్ కుమార్ రెడ్డి గారి ద్వారా నేను ఒక్కనే అడిగాను. దాని గురించి ఎవరు స్పందించారు. దాంట్లో పర్టికులర్స్గా రీజన్స్ కూడా పలానా రీజన్స్ కూడా మేము అడిగాం, ఇలా రీజన్స్లో ఇలా కోణాల్లో జరిగిండొచ్చని మేము అయిపోయింది, ఎంక్వైరీ అయిపోయింది. నా తమ్ముడు నేను ఎంక్వైరీ అడిగినందుకు నా ఇంటి నుండి మొదలుపెట్టారు, కానీ నా ఇంటి నుండి చివరి అని చెప్పేసి సిబిఐ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది నాకు, నా కుటుంబ సభ్యులకు. ఇంకా ఇప్పటికి కూడా దాన్ని కూడా స్పందించలేదు ఎవరు. అయిపోయింది అని చెప్పేసి గత 4 నెలలుగా నేను సైలెంట్గా ఉండి కోర్టులో పోరాడుతున్నా. మీ మెయింటెనెన్స్ ఎలా వస్తుంది అంటే నేను ప్రతి దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. ఓకే అన్న, రైట్. చూసాం మనము వైఎస్ వివేకానందుడి హత్య కేసులో 2వ నిందితుడైన A2 అయిన సునీల్ తను ఉన్న వాస్తవాలన్నీ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. అతను సుఫారీకి విషయంలో బాగా స్పందించడం జరిగింది. తాను దేనికైనా సిద్ధం, ఈ విషయంలో నాకు వచ్చింది అనుకునే బిడ్డల సాక్షిగా అయినా కూడా దేనికైనా ఏ ప్రమాణమైనా చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు అడిగిన ఈ ఈడీ బృందాలు అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఆస్తులకు సంబంధించి ఆ డాక్యుమెంట్లు మొత్తం ఈ సంపాదన ఎలా అనేది అవి మాత్రమే అడిగారు. దీనికి సంబంధించి ఒకటే చెప్తున్నాను, అప్పట్లో ఆస్తులు నాకు ఏమీ లేవు, ఇప్పట్లో ఆస్తులు ఉన్నాయో ఉన్నంత వరకు ఉన్న ఖర్చులు మాత్రమే ఉన్నాయి అనేది ఎప్పటికీ అదే చెప్తాను. ఈడీ అధికారులకు కూడా అదే చెప్పామని సునీల్ చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కడప.